ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టేస్టీ వంటని మనకి చేసి చూపించడానికి ఈ టీవీలో ఇంకొక పాపులర్ సీరియల్ అభిషేకం నుంచి మనకి మెయిన్ లీడ్ మౌనిక రాబోతున్నారు. మౌనిక ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో మౌనిక చూసావు కదా, శ్రీలత గారు మష్రూమ్ మహారాణి చేశారు. యాక్టింగ్ లో ఎంత కాంపిటీషన్ ఇస్తారో వంటలో కూడా అంతే కాంపిటీషన్ ఇవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు. మరి ఏం వంట చేస్తావు నువ్వు? నేను అరటి పువ్వుతో కూర. అరటి పువ్వుతో కూర మంచి ట్రెడిషనల్ రెసిపీ. అరటి పువ్వు అవును, మనకి చాలా ట్రెడిషనల్ గా పోటీగా ఉండాలి కదా. అవును, సో పోటీలోనే చక్కగా వెరైటీ వంట సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మరి అరటి పువ్వు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి అరటి పువ్వు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మౌనిక సీరియల్లోనేమో చక్కగా భారీ భారీ డైలాగులు చెప్తూ ఉంటుంది, కానీ బయట చాలా సాఫ్ట్ కదా. ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత పచ్చిమిర్చి. ఓకే ఓకే, సో శ్రీలత గారు మీ మష్రూమ్ కర్రీ చక్కగా ఘాటుగా చేశారు కదా, ఈ అరటిపువ్వు కూర మీద మీ అభిప్రాయం ఏంటి? అది కూడా చాలా బాగుంటుంది. బాగుంటుందా? నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, అందుకే కొంచెం భయంగా ఉందా? ఇష్టం ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. సో మరి ఈ వంట మీ వంటకి ఏమైనా కాంపిటీషన్ వస్తుంది అని అనుకుంటున్నారా? దేనికి అదే అది దేనికి అదేనా? నాది చూద్దాం అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఓకే, దీంట్లో బాగా కొంచెం వేగిపోయాయి చక్కగా. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే, తర్వాత కారం, తర్వాత కొంచెం పసుపు. ఓకే, దీంట్లో ఇప్పుడు టమాటోస్ మనం గ్రైండ్ చేసుకున్నది ప్యూరీ వేసుకోవాలండి. ఇలా అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. గ్రేవీ వస్తుంది. అరటిపువ్వు ఉడికించారా? దీంట్లో ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇది కూడా కొద్దిగా మొత్తం అంతా ప్యూరీతో కలిసి మజ్జిగ అలా కూడా వేసి కూడా ఉడికిస్తూ ఉంటారు, ఆ వగరు తగ్గడానికి. అండ్ అప్పుడు దానికి అరటిపువ్వు కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో చాలా రకాల క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చారు కదా, మరి అభిషేకంలో మీరు చేసే క్యారెక్టర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు ఎలా నచ్చింది? అభిషేకం నేను బిగినింగ్ నుంచి కూడా చాలా అంటే ఇష్టపడి చేస్తుంది కదా, అంటే ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా ఇష్టపడి చేస్తాను నేను. ఇంకా రేఖ క్యారెక్టర్ అంటే దానికి ఒక పర్టిక్యులర్ ఇది ఉందన్నమాట. చాలా మంచి రోల్. అండ్ ఫస్ట్ బిగినింగ్లో ఉన్న రేఖకి ఏంటంటే చాలా ఫాస్ట్ కోపం అండ్ అందరినీ ఎలా అంటారా తిట్టేసి నువ్వు ఎంత అన్నట్టుగా ఉండేది. యాటిట్యూడ్తో. ఇప్పుడు రేఖ అంటే సేమ్ ఈక్వల్, కాకపోతే కొంచెం డిఫరెన్షియేట్ అనమాట ఇది కూడా. దీంతో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఓకే, బాగుంది మొత్తానికి. ఈ అరటిపువ్వు కాంబినేషన్ ఏదైనా కూడా మనకి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది కదా. చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలో అంటే ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే, తీసేద్దామా బౌల్? దీంట్లో కొత్తిమీర చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయిందండి. సో మౌనిక గారు డిఫరెంట్ ప్రాసెస్ లో చేశారు అరటి పువ్వు కూరని. మరి కూర తయారీ విధానం ఏంటి ఇప్పుడు మరోసారి చూద్దాం. అరటి పువ్వు కూర తయారు చేసే విధానం: ముందుగా అరటి పువ్వులో పసుపు ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటి పువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు కూర రెడీ.